నూతన కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి భారత అమరవీరులకు నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మొత్తం మీద నరేంద్ర మోడీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజులు ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో పర్యటించడం ఇది 6వసారి. 2వ రోజు మార్సెయిల్లేలో భారతీయ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. అంతకుముందు ఫ్రాన్స్లోని మార్సెయిల్లేలోని మజార్గ్స్ యుద్ధ శ్మశాన వాటికను ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. మజార్గ్ యుద్ధ శ్మశాన వాటికకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఈ యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ సైనికుల త్యాగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటిక దగ్గర ఆయన పుష్పగుచ్చం ఉంచారు. ఈ యుద్ధ వాటికను కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు అధికారిక సమాచారం. అంతేకాదు సాంకేతికత, రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఫ్రాన్స్, భారత్ ఒక అంగీకారానికి వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా 2015 ఏప్రిల్లో ఫ్రాన్స్లోని న్యూ చాపెల్లేలో ఉన్న మొదటి ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరులైన భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. అంతేకాదు న్యూ చాపెల్లేలో ఉన్న యుద్ధ స్మారక చిహ్నం దగ్గర నివాళులర్పించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. అంతేకాదు అదే ఏడాది నవంబర్లో సింగపూర్లోని ఐఎన్ఏ స్మారక చిహ్నం దగ్గర నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. కాగా తొలి రోజు పర్యటనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెకన్రోతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి ఆయన వివరించారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోతాయన్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం ఒక అపోహ మాత్రమేనన్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మొత్తానికి ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.